హరహర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శుభాశిస్సులు. భోగమున్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగము ఉండదు. మోక్షము భోగము కూడా గురు పాదాలు పట్టుకుని గురువు చెప్పిన సాధన చేయడం ద్వారా మోక్షము భోగము మీ అరచేతిలో ఉసిరికాయే. అంటే ఏమిటి? శివుణ్ణి ఆరాధించిన, మీరు విష్ణువుని ఆరాధించిన, బ్రహ్మను ఆరాధించిన మీకు మోక్షం వస్తుంది. అలాగే మహాకాళిని, మహాలక్ష్మిని, మహాసరస్వతిని మీరు ఆరాధించిన భోగం వస్తుంది, కానీ మోక్షం రాదు. మరి భోగము మోక్షము కూడా వస్తుంది ఎలా? శివుడిని, శక్తిని ఆరాధించడం ద్వారా, లక్ష్మిని, విష్ణువుని ఆరాధించడం ద్వారా, బ్రహ్మని, సరస్వతిని ఆరాధించడం ద్వారా, ఇద్దరిని కలిపి ఆరాధించడం ద్వారా, సమానంగా చూసి ఆరాధించడం ద్వారా, గురువుని పట్టుకుని గురువు చెప్పిన సాధన మార్గాన్ని మీరు ఆచరించడం ద్వారా భోగము మోక్షము కూడా మీకు సిద్ధిస్తుంది. అదే స్వరయోగంలో మనకి సూర్యస్వరం ద్వారా మనకి చేసే సాధన మోక్షం వస్తుంది. చంద్రస్వరంలో చేసే సాధన భోగం వస్తుంది. మరి సుషుమ్నలో అగ్నిస్వరంతో మనం సాధన చేస్తే భోగము మోక్షము కూడా వస్తుంది. అదే గురువు యొక్క అనుగ్రహం వలన, సదాశివుని అనుగ్రహం వలన మనకి శ్రీకంఠ సదాశివుని యొక్క అనుగ్రహం లభిస్తే భోగము మోక్షము కూడా మీకు అరచేతిలో ఉసిరికాయలా ఉంటుంది.